నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సాయి ప్రియ. ప్రస్తుతం మనం పోచం మైదాన్ లో ఉన్నాము. ఇక్కడ యూత్ కాంగ్రెస్ వాళ్ళు కిసాన్ న్యాయ సత్యాగ్రహ దీక్షనైతే దాదాపు 10 రోజుల నుండి దీక్షలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ రోజు ఆఖరి రోజు. వరంగల్ రూరల్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొరవి పరమేష్ గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఎక్కడి వరకు వచ్చింది అంటే ఈ రోజు ఆఖరి రోజు కదా, ఎలా ఉంది? ఈరోజు ఏదైతే మా నేషనల్ ప్రెసిడెంట్ ఉదయభాన్ చిప్ గారు మరియు స్టేట్ ప్రెసిడెంట్ జక్కడి శివచరణ్ గారి యొక్క ఆదేశాల మేరకు, రోషనీజీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ దీక్ష అనేది చేపట్టడం జరిగింది. కిసాన్ న్యాయ సత్యాగ్రహ దీక్ష అనే దీక్షను మేము 3వ తారీఖు ప్రారంభించి ఇలా 13వ తారీఖు 10 రోజులకు చేరుకుంది. ఈ యొక్క దీక్ష ఏంటంటే ఫార్మర్స్ కి జరిగే అన్యాయం గురించి మేము ఏంటంటే వైలెన్స్ కాకుండా సైలెన్స్ గా సాధించాలి. గాంధీ యొక్క మార్గంలో మనము ఒక దీక్ష ఎంబడి మనకు ప్రధానమంత్రి మోడీ గారికి బుద్ధి చెప్పాలనే విధంగా ఇది ఒక లక్ష్యంగా తీసుకొని మేము నిరాహార దీక్ష టైపుగా కూర్చొని ప్రతి ఒక్కరం కూడా ఈ దీక్షలో ఎండలో కూడా ప్రతి ఒక్కరు యువకులు ఎంతో పాపం చాలా రోజుల నుంచి వండుకుంటా వాళ్ళకు ఏంటంటే చాలా మందికి ఈ దీక్షలో జ్వరాలు వచ్చినా కూడా ఒక్కొక్కరు లేవలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఇది మన ఒక దీక్ష కాబట్టి ఇది ఏదైతే మనం గెలవాలనే ఒక ఉద్దేశంతో 10 రోజులు కష్టపడడం ప్రతి ఒక్క యువకులకు, ప్రతి ఒక్క అసెంబ్లీ నుంచి తరలి వచ్చిన యువకులకు, నర్సంపేట మరియు వర్ధనపేట నియోజకవర్గం నుంచి వచ్చిన యువకులు ప్రతిరోజు పాపం వాళ్ళు పొద్దున్నే వచ్చి మాతో ఈ సత్యాగ్రహ దీక్షలో మాకు సహకరించినందుకు పేరు పేరున నమస్కారాలు. అలాగే ఏదైతే వాణిజ్య ఒప్పందం అది మోడీ గారు ట్రంప్ తోని చేసుకున్నాడో ఆ చీకటి ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకొని మోడీ ఇప్పటికైనా కాంప్రమైజ్ అయి మన తెలంగాణ స్టేట్ మొత్తం భారతదేశ రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క దీక్షని వారితో ముగించుకోవడం జరుగుతుంది. దీక్షలో ఎంత మంది పాల్గొన్నారు? ఈ రోజు దీక్షలో 300 మంది పాల్గొనడం జరిగింది. ప్రతిరోజు కూడా 200 మంది 300 మంది పాల్గొని ఈ యొక్క దీక్షను విజయవంతం చేసిళ్ళు. ఎవరు వచ్చినా రాకపోయినా యువకులు మనం పోరాడాలి. ఎవరితో మనకు సంబంధం లేదు. మన యూత్ కాంగ్రెస్ మన ఎజెండా, మన బలం. మనం పోరాడితేనే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ యొక్క దీక్ష ప్రారంభించడం జరిగింది. అదే విధంగా ఈ దీక్ష ఇప్పటికి 10 రోజులు చాలా సక్సెస్ అయింది. నేషనల్ లో కూడా చాలా నేషనల్ ప్రెసిడెంట్ కూడా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. అలాగే స్టేట్ ప్రెసిడెంట్ కూడా చాలా తాను ఒక రోజు వచ్చి కూడా ఇక్కడ ఉన్న ఇబ్బందులు, ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసి అయినా కూడా ఈ యొక్క మీరు ఎంత కష్టమైనా కూడా 10వ రోజు వరకు చేరుకోవాలి. మన దీక్ష కొనసాగించి మనకు న్యాయం అయ్యే వరకు ఈ దీక్ష ఇట్లనే కొనసాగించాలని చెప్పి వెళ్ళడం జరిగింది. దీని యొక్క ముగింపు 18వ తారీఖు వేదిక స్థలం ధర్నా చౌక్, ఇందిరా పార్క్, హైదరాబాద్ లోని మహా ధర్నా చేపట్టడం జరుగుతుంది. స్టేట్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున యువకులు 10,000 మందితో ఈ యొక్క సత్యాగ్రహ దీక్ష అనేది చేపట్టడం జరుగుతుంది. అక్కడ ప్రతి ఒక్క డిసిసి ప్రెసిడెంట్, స్టేట్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు మరియు అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు హాజరు కావడం జరుగుతుంది. మనతో పాటు స్టేట్ జనరల్ సెక్రటరీ శ్వేత గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. ఈ రోజుకి 10 రోజుల నుండి మీరు ఈ దీక్ష చేస్తున్నారు. ఈ రోజు ఆఖరి రోజు కదా, మరి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? లేదంటే మీరు ఇంకా కొనసాగించేది ఏమన్నా ఉందా దీక్ష? ఇది ప్రస్తుతం అయితే 10 రోజులని అనుకున్నాం. మేము మా యూత్ కాంగ్రెస్ తరఫున రాష్ట్రం అంతా కొన్ని జిల్లాలో చేస్తున్నాం. అందులో ఒకటి వరంగల్ జిల్లా అధ్యక్షుడు దిలీప్ రాజు, ఇటు రూరల్ చూస్తే కొరవి పరమేశ్వర్, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది 10 రోజుల నుంచి. ఇక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా వీళ్ళందరూ నిష్ఠగా కూర్చొని దీక్ష చేస్తున్నారు రైతుల కోసం. వాళ్ళలో నేను ఒకదాన్ని. అందులో ముఖ్యంగా ఏంటంటే మోడీ మన దేశ రైతులని చిన్నబుచ్చే విధంగా వాళ్ళకు ఒక మద్దతు ధర అనేది ప్రకటించకుండా, చట్టపరమైన మద్దతు ధర అనేది ప్రకటించకుండా, వాళ్ళ ఉపాధి కొట్టి వాళ్ళ కష్టార్జితానికి ఫలితం లేకుండా అమెరికా నుంచి ప్రోడక్ట్స్ అనేటివి ఇంపోర్ట్ చేసుకొని, చవక ప్రోడక్ట్స్ అవి మన దగ్గర క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి మన దేశంలో, వాటితో వీటిని సబ్స్టిట్యూట్ చేసే విధంగా ఒక చట్టాలను చీకటి ఒప్పందాన్ని మోడీ ట్రంప్ తో చేసుకున్నాడు. ఎందుకు అంటే అది ట్రంప్ ఇచ్చిన సలహా, ఆయన ఆదేశం అది. దానికి మోడీ తలవంచిండు. ఎందుకంటే ఈయన ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉన్నాడు. అందులో ఒకటి అదాని కూడా చాలా తక్కువ టైంలో ప్రపంచ కుబేరుడైండు. చాలా కుంభకోణాలు చేసి వాటన్నిటికీ వెనకాలండి నడిపించింది మోడీ. సో ఇవన్నీ ట్రంప్ కు తెలుసు. ఆయన వీళ్ళందరినీ గ్రిప్ లో పెట్టుకొని ఆడిస్తున్నాడు మన దేశాన్ని ఆట. దాంట్లో వీళ్ళు ఒక భాగం అయిపోయి ఆయన కింద పని మనిషిలాగా ఆయన ట్రంప్ చెప్పినట్టుగా వింటూ అన్నిటికీ తల వంచుకుంటూ మన దేశ రహస్యాలను వాళ్ళకి చేరవేసుకుంటూ మనల్ని మన జీవితాలని, మన దేశ ప్రజలను ఆగం చేస్తున్నాడు. వీటన్నిటికీ అగెనెస్ట్ గా మేమందరం ఇక్కడ
దీక్ష చేస్తున్నాము. మా యూత్ కాంగ్రెస్ ఎప్పుడు దేశ ప్రజల వెంటే ఉంటది. దేశానికి ఏ అన్యాయం జరిగినా కూడా ఒప్పుకోదు. రాహుల్ గాంధీ గారిని మేము ప్రధానమంత్రి చేసుకునేదాకా మేము పోరాడుతూనే ఉంటాము. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన రోజే దేశానికి ప్రతి వర్గానికి ప్రతి ప్రజలకు న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాము. జై యూత్ కాంగ్రెస్, జై జవాన్, జై కిసాన్. మరి ఈ రోజు ఆఖరి రోజు కదా, ఎలాంటి రెస్పాండ్ ఉంది? యథావిధిగా ప్రతిరోజు మేము వస్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా వచ్చినాము. ఈ ఆఖరి రోజు అయినా కూడా మేము ప్రతి రోజుని ఒక టాస్క్ లాగా, ఒక టార్గెట్ లాగా తీసుకొని మేము వర్క్ చేస్తున్నాము. ఇంత ఎండలో కూడా మేము ఇక్కడ ఉండి ఇక్కడ వచ్చిళ్ళు మారుమూల గ్రామాల నుండి, వరంగల్ రూరల్ నుంచి వచ్చిళ్ళు అందరూ, వరంగల్ వర్ధన్నపేట నుంచి, హన్మకొండ నుంచి వచ్చిళ్ళు. వీళ్లకు మద్దతుగా నిలిచిన నాయకులకి, మన కాంగ్రెస్ లీడర్లకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పరమేష్కి, ఆయన ప్రతిరోజు ఇక్కడ ఉండి వీళ్ళందరినీ గ్యాదర్ చేస్తూ, వీళ్ళందరినీ ఒక కోఆర్డినేట్ చేస్తూ ఈ సక్సెస్ఫుల్గా ఈ దీక్ష నడిపించినందుకు కొరవి పరమేష్ గారికి కూడా ధన్యవాదాలు. స్టేట్ ప్రెసిడెంట్ జగదీష్ శివచరణ్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు. మనతో పాటు యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడతాం. ఎల్లగౌడ్ గారు, సార్ నమస్తే. నమస్తే మేడం. మీరు ఈ దీక్షలో పాల్గొనడం ఎలా? చాలా బాగుంది. ఏదైతే మా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయభాన్ చిప్ గారి ఆదేశాల మేరకు మరియు యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేఆర్ దిలీప్ రాజు గారు మరియు కొరి పరమేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు 10 రోజులు కిసాన్ న్యాయ సత్యాగ్రహ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క దీక్షకు అన్ని నియోజకవర్గాల యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు రైతులు పెద్ద ఎత్తున తరలి ఈ యొక్క దీక్షకు సంఘీభావం తెలపడం జరుగుతుంది. ఈ యొక్క దీక్ష దేశంలో మొదటి స్థానంలో వరంగల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజు మరియు కొరి పరమేష్ గారు నిర్వహించడం చాలా ఆనందంగా ఉన్నది. రైతుల వెంబడి యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రతిరోజు వన్నంటే ఉంటారని, ఆ బీజేపీ చేస్తున్న మోడీ కేడీ ప్రభుత్వం అదాని అంబానీలకు కట్టబెట్టాలని చూస్తుంటే మేము అసలే ఊరుకోమని యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కిసాన్ న్యాయ సత్యాగ్రహ దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. ఇకనైనా బీజేపీ మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోకపోతే యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు మరియు రాస్తారోకాలు చేసి ఈ యొక్క రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు వరంగల్ జిల్లా పోచమ్మ మైదానం సెంటర్లో 10 రోజుల దీక్ష ముగింపు జరిగింది. మరియు తిరిగి ముగింపు పెద్ద ఎత్తున ధర్నా చౌక్ హైదరాబాద్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో, జక్కిడి శివచరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మన మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకి సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యేలు, డిసిసి ప్రెసిడెంట్లు, మినిస్టర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరుగుతుంది. ఇకనైనా మోడీ బీజేపీ ప్రభుత్వం ఈ 18వ తారీఖు లోపు వెనక్కి తీసుకోకపోతే 18వ తారీఖు తర్వాత కూడా ఇలాంటి దీక్షలు పెద్ద ఎత్తున చేపడతామని యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇది ఇంతటితో ఆగకుండా హైదరాబాద్ లో మహాధర్నా కార్యక్రమం కూడా చేయబోతున్నారు ఈ నెల 18న అని కొరవి పరమేష్ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా ఉమెన్ సంతోషితో సాయిప్రియ, NSR న్యూస్, వరంగల్.